అసలే అయోమయము. అందులో అంధకారం అన్నట్టు ఏస్తుర్రు పెట్రోల్, డీజిల్ బంకులలో పనిచేసేటోళ్ళు. సందడిలా సడేమియా అన్నట్టు కొద్దిగా సందు దొరికితే సామాన్య జనాన్ని పీల్చుక తినే పని చేస్తుర్రు. ఈ పెట్రోల్ బంకులు చేసేది లంగా లఫూట్ పనైనా కార్ల పెట్రోల్ తక్కువ కొట్టుడే కాదు, కస్టమర్ను దబాయిస్తున్నారు. ఏం జరిగిందనేది అన్ననే చెప్తాడు, ఇనుండ్రి. నా కారు ఫ్యూయల్ కెపాసిటీ వచ్చేసి 27 లీటర్స్. ఆల్రెడీ రిజర్వ్లో పడంలోనే వచ్చాను. ఇక్కడికి వచ్చి చూస్తే 28 లీటర్స్ కొట్టాడు. అదేంటంటే డౌట్ వచ్చి ఆపి మళ్ళీ ఆటో స్టాప్ వరకు కొట్టమని చెప్తే మళ్ళీ లీటర్న్నర, 1 లీటర్ 23 పాయింట్లు పట్టింది. మొత్తం ఈ లెక్కన 29 లీటర్లు 23 పాయింట్లు పట్టింది. ఆల్రెడీ నా దాంట్లో 2-3 లీటర్లు ఉన్నా కానీ 32 లీటర్లు దాటింది. కానీ ఇది కెపాసిటీ 27 లీటర్లు. అదేంటని అడిగితే పోలీస్ స్టేషన్లో కేసు పెట్టుకోండి అని చెబుతున్నారు. మీ అన్యాయం మునిగిపోతే కదరా, మీ బంకులలో బరిదగింపుకు పెట్రోల్ పోసి అగ్గిపెట్ట కదరా. ఇంత మోసం ఉంటదా, ఇంత దాగుంటదా? కార్ ట్యాంక్ లో పట్టేదే 27 లీటర్లట, కానీ దాంట్లో కొట్టింది 29 లీటర్లట. అంతకు ముందు 3 లీటర్లకు ఎక్కువనే ట్యాంకులు ఉండేనట. అంటే మొత్తం 32 లీటర్లు ట్యాంక్ లో పోసిండ్రు అన్నట్టే కదా. హగో గట్లెట్లా పట్టింది? నా కార్ ట్యాంక్ ఏమన్నా పుష్పక విమానం తీరుగా ఎంత పోసినా ఇంకో లీటర్ పట్టేంత ఖాళీ ఉంటదా? చల్, మీరంతా మోసం చేస్తున్నారా, నిలదీష్ బరాబర్ పోస్తున్నారో లేదో తెలవాలనంటే కొలువుండ్రి అని అడిగిండు. వీళ్ళ దగ్గర మేము కొలవడానికి మెదిలింగ్ సిలిండర్ లేదు ఏ క్లాస్ది. ఒక ఏదో 5 లీటర్స్ జార్ ఉంది. ఆ జార్ తీస్తామంటారు. ఆ జార్ కాదండి, అది క్యాలిబ్రేటెడ్ కాదు. మెదిలింగ్ సిలిండర్ తీసుకురామంటే మేము తీసుకురాము, మీకు అయితే అయింది లేదా మీ మెకానిక్ కాడికి పోయి మీ బండిలోనే ప్రాబ్లం ఉంది, పోయి చెక్ చేయించుకోరా అని అన్నట్టు మాట్లాడుతుంది. అది కాదు ఇది కాదంటే పోలీస్ స్టేషన్ పోని అంటారు. కానీ మేనేజర్ని వెళ్తే ఆయన ఇంతవరకు రాలేదు. ఎండిఎం మా బంకులో ఏం జరగలేదు, మీరే అబద్ధం ఆడతారు, మీకు నచ్చిన చేసుకోపోండి అని చెప్పి ఫోన్ పెట్టేసి ఇది జరిగిందని. మీ దిక్కున్న కాడ చెప్పుకోపో అన్నట్టు మాట్లాడుతున్నారట. కొలతల డబ్బాలు లేవు, ఫోన్ కొడితే వచ్చినోడు లేడు, మోసం జరిగిందంటే సమాధానం చెప్పినోడు లేడు. అందుకే ఈ అన్న సీదా పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ ఇచ్చిండట. ఇది షిట్టెడు పుట్టెడు అయినట్టు ఒక్కొక్కరిని గీతిరని మోసం చేస్తే కోట్లు దగా చేసినట్టే కదా. నాకు జరిగింది చిన్న అన్యాయమే కదా అని ఊకుంటే వాళ్లకు భయం లేకుండా పోతుంది అన్నట్టు పట్టుబట్టి మరి కంప్లైంట్ ఇచ్చిండట. పోలీసులు కూడా పట్టుబట్టినట్టు ఉండకుండా ఎంక్వైరీ మొదలు పెట్టిండ్రట. వారి బంకు నడిపేటోడా 27 లీటర్లు పట్టే కార్లా 32 ఎట్లా పడుతుందిరా? ఎంత మందిని ముంచుతుండ్రా మీరు? ఒకవేళ మీరు చేస్తున్నది మోసమే అని తేలితే మాత్రం బంకుకు సీలేయాల్సిందే. అరే అసలే నో స్టాక్ బోర్డులు పెడుతున్న కాలంలాగి ఫాల్తు పనులేంద్రా? మంది సొమ్ము తినేదానికి మీకు మనసు ఎట్లొచ్చిందిరా? ఈ దేడిది మాకు పనులేంద్రా అని తిడుతున్నారు. హైదరాబాద్ లో ఉన్న హయత్ నగర్ ఏరియాలుండే హెచ్పి పెట్రోల్ డీజిల్ బ్యాంకుల్లో జరిగే మోసం దగ్గ కుట్ర ముచ్చట తెలిసిన పబ్లిక్